హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఆనియన్ చట్నీ చేశాను. అది కూడా పాత పద్ధతిలో రోట్లో చేశాను. ఎంత టేస్టీగా వచ్చిందో అసలు. రోట్లో నూరిన పచ్చళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇంకా ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే ఎండుమిర్చి ఇంకా చింతపండు నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా నానబెట్టుకున్న ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి, తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఆనియన్ చట్నీ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ కొత్త రోల్లో నేను ఈరోజే చట్నీ చేస్తున్నాను. నాకైతే కుకింగ్ చేయడం చాలా ఇంట్రెస్ట్. అందులో ఈ రోటి పచ్చళ్ళు చేయడం అంటే ఇంకా ఇష్టం. ఇప్పుడైతే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడివేడి రైస్లో ఇలానే తినొచ్చు, లేదా తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపు చేస్తున్నాను. తాలింపు గింజలు ఇంకా కరివేపాకు యాడ్ చేసేసుకొని అందులో ఈ చట్నీ వేసేసుకున్నాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్ అందరికీ.